వెల్కమ్ టు ఋతుప్రభ 186 అండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, జీవితంలో డబ్బులు ఇచ్చి పగ కొనుక్కున్నట్టే మనం. అసలు దీన్ని ఎట్లా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. మన చుట్టాలు కానీ, మన బంధువులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ, ఎవరైనా సరే, ఎవరైనా కానీ వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అని చెప్తే మనం సహాయం చేస్తాం, చూసారా? మంచిదే. కానీ ఆ సహాయాన్ని వాళ్ళు మర్చిపోయి తిరిగి మన డబ్బులు మనకి ఇవ్వమని అడిగితే మనల్ని ఒక శత్రులాగా చూస్తున్నారు. వాళ్ళ అవసరం ఉన్నప్పుడైతే ఎంత వినయంగా వచ్చి అన్నయ్య, అక్క, తమ్ముడు, అమ్మ, చెల్లి అని ఎంత ప్రేమ అంటే ఎక్కలేని ప్రేమ మొత్తం వీళ్ళ దగ్గరే మన మీద ఉన్నట్టు, వీళ్ళంత మంచోళ్ళు లేరు అన్నట్టుగా మనతో వచ్చి మాట్లాడి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు. సరేలే అని చెప్పేసి అవసరం ఈరోజు వాళ్ళకి అవసరం వచ్చింది, రేపు మనకు అలాంటి అవసరాలు వస్తుంటే పోతుంటాయి అని చెప్పేసి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు అడిగేటప్పుడు డబ్బులు తీసుకొని పోయేటప్పుడు బాగానే ఉంటుంది. తిరిగి వాళ్ళు అనుకుంటాయని మనం డబ్బులు ఇవ్వకపోతే మనం ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు. ఏంటి అని ఇంటికి పోతే మొహం అంతా అటు ఇటు పెట్టి కసిబుసులాడుతూ ఉంటారు, ఏదో వాళ్ళ సొమ్ము మనం తిన్నట్టు. ఫోన్లే సరే ఇంటికి వెళ్ళటం ఎందుకని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. డబ్బిచ్చి అవతల వ్యక్తులకు మనం పగ, శత్రువులాగా తయారవుతున్నాం. మంచితనానికి రోజులు లేవు ఇయ్యాలి రేపు. ఒకవేళ చుట్టాలైనా, బంధువులైనా, ఎవరైనా సరే కానీ ఒకవేళ డబ్బులు కావాలని వస్తే, నాకు తెలిసైతే నాకు జరిగిన విషయం ప్రకారం మధ్యలో ఉండి ఇప్పీయటం దండగా, మన దగ్గర డబ్బులుంటే ఒక 5,000 లోపు మన శాతం ఎవరికి ఇచ్చేసి, అసలు మనం ఇయ్యలేక ఒకవేళ ఉంటే ఇచ్చి వదిలేసుకోవటం మంచిది. వాళ్ళని అడగకూడదు. అంతకు మించి ఇస్తే వాళ్ళని మనం అడగలేము, వాళ్ళని అడగలేము, వాళ్ళతో పంచాయతీలు పెట్టుకోలేము, గొడవలు పెట్టుకోలేము. చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ అయ్యింది అబ్బా. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా. ఇక మనం డబ్బులు ఇచ్చి శత్రుత్వం కొనుక్కొచ్చుకున్నట్టు అయింది ముచ్చట. కాబట్టి దయచేసి మీరెవరు అలాంటి చేయదు. ఒకవేళ అలాంటి అవసరం వస్తే కొంతలో కొంత ఇచ్చి అక్కడితో వాళ్ళని వదిలించుకోవటం బెటర్. చుట్టాలైతే ఇంటికి రమ్మన్నది, అన్నం పెట్టండి, తింటారు. వాళ్ళకి ఏమన్నా సారే పెట్టాల్సి ఉంటే పెట్టండి, అక్కడితోనే లెక్క. చుట్టాలు డబ్బుల దగ్గర అయితే కాదు. బంధుత్వం అనవసరంగా చెడిపోద్ది. నేను స్పెషల్గా నేను చెప్తున్నా, చాలా కష్టాలను చాలా మందికి, నాకు తెలిసి అయితే నా అనుకున్న వాళ్ళకి చాలా మందికి ఇచ్చాను. ఇచ్చి వాళ్ళు నా ఫోన్ ఎత్తక, వాళ్ళతో నేను గట్టిగా మాట్లాడలేక ఎంత నరకం అనిపిస్తుంటే అంత నరకం ఇస్తున్నాను. డబ్బులు కూడా మనం పెద్ద ఉన్నవాళ్ళం కాదు, లక్షాధికారులం కాదు, జస్ట్ ఏదో పని చేసుకొని బతుకుతూ అంతకుమించి చేయలేదు. కొద్దిగా మనకు కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ కావటం వల్ల వాళ్ళకి డబ్బులు ఇవ్వటం జరిగింది. ఇచ్చి అరిగోసపడుతున్నబ్బా. దయచేసి మీరు ఎవరికి తప్పు చేయొద్దు ప్లీజ్.